హలో వ్యూయర్స్, ఈరోజు మనం ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ట్రీట్మెంట్లో మనం రెగ్యులర్గా వాడే డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది వీడియోస్లో కింద క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ గురించి చెప్తున్నారు, కానీ ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి ఎలాంటి డ్రగ్స్ పనిచేస్తాయి, అది ఎందుకు ఇస్తాము అన్న దాని మీద చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి మనకు ఇప్పుడు ఉన్న డ్రగ్స్లో అతి కొద్ది డ్రగ్స్ మాత్రమే మనకు పనిచేస్తాయి, అంటే అలోపతిలో. అలాగే కొన్ని ఆయుర్వేదిక్లో కొన్ని రకాల మందులు ఉన్నాయి, హోమియోపతిలో కొన్ని రకాల మందులు ఉన్నాయి. సో ఇప్పుడు మేము ఎందుకు మా దగ్గర ఇంత అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ట్రీట్మెంట్కి ఎందుకు ఇంత సక్సెస్ రేట్స్ ఉన్నాయంటే, మేము ఒక కాంప్లెక్స్ అప్రోచ్ని, అంటే కొన్ని రకాల డ్రగ్స్తో ట్రై చేసి ఏ డ్రగ్స్ బాగా పనిచేస్తాయి, ఏ డోసేజ్లో పనిచేస్తుంది, ఏ డోసేజ్లో వాడితే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దాన్ని కొన్ని రకాల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్తో కానీ మనకు దొరికే న్యాచురల్ ప్రోడక్ట్స్తో కానీ ఎలా మిక్స్ చేయొచ్చు, అంటే ఏ కాంబినేషన్లో ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా ట్రీట్ చేయొచ్చు అనే దాని మీద ఆల్మోస్ట్ చాలా ఒక 3-4 ఇయర్స్ మేము దాని మీద డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసి ఒక సొల్యూషన్కి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే మనకు న్యాచురల్గా దొరికే డ్రగ్స్ ఏంటంటే ఫ్లూఆక్సిటిన్, పెరాక్సిటిన్, డెపాక్సిటిన్, వీటిని ఎస్ఎస్ఆర్ఐస్ అంటాం. ఈ ఎస్ఎస్ఆర్ఐస్ అనేవి ఏంటంటే నార్మల్గా సైకియాట్రిస్టులు కూడా యాంగ్జైటీ తగ్గించడానికి వాడే మెడికేషన్స్. సో కాకపోతే మనం అదే మెడికేషన్స్ని, ఆ యాంగ్జైటీ మెడికేషన్స్ని మనం తక్కువ డోసేజ్లో మనం స్టార్ట్ చేసి తర్వాత దానికి సపోర్టివ్గా మనం అదర్ మెడికేషన్స్ వాడుతున్నాం. సో ఇప్పుడు ఈ ఫ్లూఆక్సిటిన్, పెరాక్సిటిన్, డెపాక్సిటిన్ ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఫ్లూఆక్సిటిన్ అనేది స్టార్టింగ్ డ్రగ్, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈజ్ పెరాక్సిటిన్, తర్వాత డెపాక్సిటిన్. ఇక్కడ డెపాక్సిటిన్ అనేది ఏంటంటే అది మనకు ఈ జబ్బుని క్యూర్ చేయడానికి పనిచేయదు. అది వయాగ్రా లాగా ఆర్ సిలినాఫిల్ లాగా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సిలినాఫిల్ ఎలాగో ఈ డెపాక్సిటిన్ అనేది ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి ఏ రోజు తీసుకుంటే ఆ రోజు మాత్రమే పనిచేయచ్చు. కాకపోతే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అందుకని స్టార్టింగ్లో అందరికీ ఫ్లూఆక్సిటిన్ కానీ పెరాక్సిటిన్ కానీ స్టార్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు సైకియాట్రిస్టులు ఇచ్చే డోసేజ్ ఏంటంటే ఫ్లూఆక్సిటిన్ వాళ్ళు 40 mg, 80 mg, పెరాక్సిటిన్ కూడా 20 mg, 40 mg అట్లా ఇస్తారు. కాబట్టి ఆ డ్రగ్స్ తీసుకోగానే బాగా నిద్ర వచ్చేసినట్లు అనిపించడం కానీ, చాలా డల్ అయిపోవడం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని మనం ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి ఏం చేయాలంటే, ఇవి చాలా బాగా పనిచేస్తాయి కానీ బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ దెమ్ అంటే విత్ వెరీ లో డోస్. దానివల్ల ఎటువంటి మన రెగ్యులర్ లైఫ్కి మనకు అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేట్లు స్టార్ట్ చేస్తాం. సో ఫ్లూఆక్సిటిన్ అయితే 10 mg, 20 mg, పెరాక్సిటిన్ అయితే 5 mg, 10 mg. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఎందుకు ఈ డ్రగ్స్ మాకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ మెడికేషన్స్ బయట దొరకట్లేదు, ఈ కాంబినేషన్ అంటే ఈ డోసేజ్లో దొరకట్లేదు అని అడుగుతూ ఉంటారు. అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ ఊర్లో అంటే హైదరాబాద్లో అయితే ఓకే, కానీ మీరు హైదరాబాద్ కాకుండా పక్క ఊర్లో చిన్న చిన్న ఊర్లలో ఉన్నప్పుడు ఈ పెరాక్సిటిన్, ఫ్లూఆక్సిటిన్ ఎవరు తెప్పిస్తారు, ఎవరు వాడతారు? ఓన్లీ సైకియాట్రిస్ట్లే వాడతారు. సో వాళ్ళు వాడే డ్రగ్స్ అన్నీ హై డోస్లోనే ఉంటాయి. కాబట్టి మీకు లో డోస్లో మందులు అనేది అంత అంటే అదే మందు దొరకచ్చు, కానీ చాలా హై డోస్లో దొరుకుతుంది. అందుకని మీకు మెడికల్ షాప్ వాళ్ళు ఈ డోసేజ్ ఇక్కడ దొరకదు, ఈ డోసేజ్ ఇక్కడ దొరకదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే అవి అంత తక్కువ డోసేజ్ వాళ్ళకి సరిపోదు, కానీ మనకు ట్రీట్మెంట్కి అదే డోసేజ్ కావాలి. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే, ఖచ్చితంగా ఇవి లాంగ్ టర్మ్ ఒక 2 months 3 months రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో జనరల్గా ఫ్లూఆక్సిటిన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము, తర్వాత పెరాక్సిటిన్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాము, అంటే పనిచేయని వాళ్ళకి. సో ఫ్లూఆక్సిటిన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఫ్లూఆక్సిటిన్ నైట్ భోజనం తర్వాత తీసుకోవచ్చు, డైలీ 20 mg వరకు, ఆర్ 10 mg స్టార్ట్ చేసి పని చేయకపోతే 20 mg. అలాగే పెరాక్సిటిన్ కూడా జనరల్గా 10 mg స్టార్ట్ చేసేసి కొన్ని సస్టైన్ రిలీజ్ మెడికేషన్స్ కూడా ఉంటాయి. పెరాక్సిటిన్ 12.5 mg సిఆర్ అంటారు, అంటే సస్టైన్ రిలీజ్ అనేది. అవి వాటి వల్ల కొంచెం
ఎక్కువ నిద్ర వచ్చినట్లు కానీ మత్తుగా ఉన్నట్టు కానీ అనిపించవచ్చు కాబట్టి ఓన్లీ ప్లెయిన్ పెరాక్సిటినే తీసుకోవాలి ఇక్కడ. సో అది కూడా 10 mg కన్నా 10 mg ఆర్ ఇంకా లోవర్ డోసెస్ అయితే బెటర్ మనకు. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ మెకానిజం అనేది, అంటే బ్రెయిన్ నుంచి ఏదైతే సిగ్నల్స్ వస్తాయో ఎజాక్యులేషన్కి, ఆ సిగ్నల్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి. కాకపోతే ఇవి ఆ రోజు పనిచేయవు. ఒక కోర్స్ లాగా ఒక 1 month నుంచి 3 months వరకు రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. సో మీరు అడగచ్చు, డాక్టర్ గారు ఇప్పుడు ఇవి ఓన్లీ హై డోస్లోనే బాగా పనిచేస్తాయి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి, మరి లో డోస్లో ఇచ్చినప్పుడు పని చేయవు కదా, దాన్ని ఎలా చేస్తారు అన్నప్పుడు అక్కడే నేను చెప్పాను కదా ఇందాక, మేము ఓన్లీ పెరాక్సిటిన్ కానీ ఫ్లోఆక్సిటిన్ కానీ మనం ఇవ్వట్లేదు. దీనికి కాంబినేషన్లో నేను చెప్పాను కదా న్యాచురల్గా దొరికే న్యూట్రాస్యూటికల్స్ని మనం ఈ పిఎంఈకి ఒక కాంబినేషన్ లాగా తయారు చేసి ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ హై డోస్ పెరాక్సిటిన్, హై డోస్ ఫ్లోఆక్సిటిన్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తూ ఈ మెడికేషన్స్, అంటే మనం ఇచ్చే న్యాచురల్ మెడికేషన్స్ ప్లస్ ఇవి లో డోస్ ఫ్లోఆక్సిటిన్ పెరాక్సిటిన్ వల్ల మనకు సేమ్ హై డోస్ వాడినంత ఎఫెక్టే వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మనం ఇచ్చే మెడికేషన్స్కి అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో క్యూర్ అవుతుంది. అది వ్యూవర్స్, ఈ పెరాక్సిటిన్ ఫ్లోఆక్సిటిన్ అనేది మనం డైలీ వాడాలి, కంపల్సరీ ఒక కోర్స్ లాగా వాడాలి. ఏదో 1 week 10 days వాడితే సరిపోదు. కానీ డెపాక్సిటిన్ మీద ఇంకో వీడియో చేస్తాను. చాలామంది అడిగారు డెపాక్సిటిన్ మీద చేయండి అనేది, దాని మీద ఇంకో వీడియో చేస్తాను. కీప్ వాచింగ్.